సిద్ధాంతాలను ఆవిష్కరించాం. ఈరోజు వైసీపీ డిఎన్ఏలో ఉండే క్రిమినల్ కాన్స్పిరసీ ఐడియాలజీ ఒక 4 ఇన్సిడెంట్స్లు వాళ్ళు ఆవిష్కరించారు. ఒక్కొక్కటి చూస్తుంటే ఒక పిల్లోడి సైకిల్ మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడి వివాహ వేదిక ఇబ్రహీంపట్నం. చిన్నపిల్లోడు సైకిల్ వేసుకొని పోతున్నాడు. వాడిని ఆపి ఆ సైకిల్ తీసి ఆ పెళ్లికి వచ్చినాడు తిప్పి గాలిలో తిప్పి వాడు వేడుకుంటున్నా ఏడుస్తున్నా కిందేసి కొట్టి కాళ్ళతో తొక్కి దాన్ని వైరల్ చేయటం. మన తెనాలిలో పోలీస్ ట్రీట్మెంట్కి రౌడీ షీటర్స్ గంజాయి బ్యాచ్ ఒక్కొక్కరి మీద 9 కేసులు ఉన్నాయి. వాళ్ళు పోలీస్ ట్రీట్మెంట్ ఇచ్చారు. వీళ్ళు గత చరిత్ర క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ చూసి దానికి జగన్మోహన్ రెడ్డి పోయి వాళ్ళని పరామర్శించి వస్తా అంట. అది సెకండ్ ఇష్యూ. మూడో ఇన్సిడెంట్ తిరుమల క్యూ లైన్లో కాకినాడ వైసీపీ నేత అచ్చారావు ఆయన స్లోగన్స్ చేయటం టీటీడీకి వ్యతిరేకంగా ఒక పుణ్యక్షేత్రంలో దాన్ని వైసీపీ పేటీఎం బ్యాచ్ వైరల్ చేయటం. ఇది ఇంకొకటి ఆఖరణ లోకేష్ బాబు గారు 10th రిజల్ట్స్ వచ్చినాయి. రీవాల్యుయేషన్ మీద రాద్ధాంతం చేయటం. 18% దాంట్లో ఆ స్క్రిప్ట్లకు సంబంధించి మార్కులు వచ్చినాయి. 18%. దాన్ని జగన్మోహన్ రెడ్డి స్టేట్మెంట్ ఏంది? వైసీపీ సోషల్ మీడియాలో వైరల్ చేయటం ఏంటి నెగటివ్గా? నేను అడుగుతుండా, మీ టైంలో 2022లో 41,694 దరఖాస్తులు వస్తే రీవాల్యుయేషన్కి 8,235 స్క్రిప్ట్లు 20% వచ్చింది. 2023లో 61,887 దరఖాస్తులు వస్తే అందులో 10,987 స్క్రిప్ట్లు 18%. మీ టైంలో 24లో 55,930 17%. ఇప్పుడు 25లో 66,363 దరఖాస్తులు వచ్చినాయి. 11,175 స్క్రిప్ట్లు వచ్చినాయి. 18%. అంటే మీ టైంలో 20% రావచ్చు, ఇప్పుడు 18% వచ్చింది. దాన్ని టోటల్గా ఇప్పుడు ఆ టోటల్ 10th క్లాస్ ఇవన్నీ చూస్తే ఈ ఏడాది మొత్తం మూల్యాంకన జరిగిన స్క్రిప్టులలో వ్యత్యాసం గుర్తించింది 0.0006%. 0.0006%. దీన్ని లక్షల మంది విద్యార్థులు మనసుల్లో అనుమానాలు రేకిచ్చే విధంగా నీ మీడియా, నీ బ్లూ మీడియా, నీ సోషల్ పేటీఎం బ్యాచ్ అసలు ఏమనుకుంటున్నారు అని అంట. ఈ రాష్ట్రం నాశనం అయిపోవాలా? రాష్ట్రంలో ఏ డిపార్ట్మెంట్, ఏ వ్యవస్థ బాగుండకూడదు. మీ బ్లూ మీడియా పత్రిక చదివితే రాష్ట్రం ఎంత నాశనం అయిపోవాలా? ప్రజలు ఎంత దెబ్బతినిపోవాలా? అన్యాయం జరగాల వాళ్ళకి. మేము మళ్ళీ తిరిగి అధికారంలోకి రావాలా? రాష్ట్రం బాగుండాలా? మేము కూడా రావాలా అని కాదు, రాష్ట్రం నాశనం అయిపోవాలా? ఇటువంటి దుర్మార్గపు ఆలోచనలు ఒక రాజకీయ పార్టీకి, ఒక ముఖ్యమంత్రిగా పనిచేసినోడికి వస్తున్నాయంటే ఇంతకంటే దురదృష్టం ఇంకోటి ఉంది. అందుకనే ప్రజలు గమనిస్తున్నారు. మిమ్మల్ని ఆఖరణ ఆ సైకిల్తోనే కొట్టారు. మిమ్మల్ని ఇప్పుడు సైకిల్ కింద పడేసి కొట్టారు, ఆ సైకిల్తో పడేసి కొట్టారు. 11 సీట్లకు పరిమితం చేశారు. నీ కడప జిల్లాలో 7 సీట్లు మేము గెలిచాం, 3 సీట్లు. అటువంటిది ఇంత సైకోలుగా మారిపోతే ఎట్టా? ఇంకా బుద్ధి రాదా మీకు? ఎంతమంది తప్పులు చేసిన వాళ్ళు రుజువైపోతుంది. ఒక మద్యం దగ్గర నుంచి, లిక్కర్ స్కాముల దగ్గర నుంచి మిగతా స్కాములు అన్ని బయటపడుతున్నాయి. మైనింగ్ స్కాములు బయటపడుతున్నాయి. వీటి సిగ్గుతో తలదించుకోవాల్సిన వాళ్ళు మీరు ఈ విధంగా ప్రవర్తించడం, రాష్ట్రం దెబ్బతినిపోవాలా? రాష్ట్రం బతికుండకూడదు. మీ సోషల్ మీడియా, మీ బ్లూ మీడియా దురదృష్టం ఇది. ప్రజలు గమనిస్తున్నారు, గుణపాఠం చెప్తారు మీకు. ఇంకా భగవంతుడు ఉన్నాడు పైన, భగవంతుడు ఉన్నాడు. మీరు చేసిన పాపాలు 1, 2 అనుభవించక తప్పదు.